కక్ష సాధింపు చర్యలు తన లక్ష్యం కాదంటూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటకు పాటతో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావు రాను అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నేనేనా? ఆ మాట విని తాను షాక్ గురయ్యానంటూ ఓ పాట వినిపించారు ఆయన. ఈ మాట అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నిర్ఘాంతపోయాను. చూసావా రామా? నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట. అయితే ఆడదాంరా, అంత్యాక్షర ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్నంతరంగా చెప్పాలరా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. పాడు గజాల. ఓకే, 1 minute సార్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అంటే ఎస్ అట్లసమ్మా తొక్కుడు బిల్ల అంతా ఎలాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అర్థాలే వేరులే అని అమ్మాయి ఏం టార్చర్. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, బాబు గారి మాటలకు అర్థాలే వేరులే. ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అర్థాలే వేరులే. ఆ పాట విలువ తెలుసా నీకు? ఈరోజు వాల్యూ ఎంత సార్? నాకు తెలీదమ్మా. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మా పేరు నాని గారు మంత్రిగా చేశారు. ఆయన ఏం చేస్తున్నారండి? వాళ్ళ ఆయన కేసు పెట్టారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఆయన భార్య మీద కేసు పెట్టారు. ఏం కేసు? అది ఒక గోడౌను. ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు. దానిలో బియ్యం పెట్టారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. ఆ బియ్యం పోయినాయి. పోతే ఏంటని చేసింది? అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది? చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే. దట్ క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అంటే నాని గారి మీద కక్ష పట్టారు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా, నీకంతా వినపడింది నాకు తెలుసు. వినపట్ల. నాని గారు మంత్రిగా చేశారు. నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు. కాబట్టి మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా. కేసు పెట్టారు. ఎవరి మీద? భార్య మీద కేసు పెట్టారు. ఇప్పుడు సమ్మగా ఉంది. భార్య యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన మీద కేసు పెట్టారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఒక మహిళని ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు. నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులు గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఎద ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా? ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే, ఇది ధర్మమా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? కాదండి, మీరు చెయ్యాలంతే.